మన ఋషులు పాపం మహానుభావులు మనకు అసలు భగవతత్వం అంటే ఏంటో అర్థం కావాలని ఎన్ని రకాల ఉదాహరణలతో వాళ్ళు మనకి చెప్పారో వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. ఫస్ట్ చెప్పిన ఉదాహరణ ఏంటి, వాళ్ళు సముద్రంతో చెప్పారు. సముద్రం అన్నారు. సముద్రం ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. అంటే ఏంటి, ఫస్ట్ ఉన్నది నీళ్లు, నీళ్లల్లో సముద్రం ఉంది, సముద్రంలో అలలు ఉన్నాయి, అలలు ఏమున్నాయి, బుడగలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సముద్రంకి అలలు వస్తాయి పోతాయి. అలలు కనుక ఎక్కువ వచ్చినాయి అనుకో, అప్పుడు సముద్రం ఎలా ఉంటుంది, గడబిడగా గోలగోలగా ఉంటుంది. సముద్రాల లోడు తగ్గిందనుకో, అప్పుడు సముద్రంలో అలల లోడు తగ్గిందనుకో సముద్రం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏంటి, డీప్గా లోపలికి వెళ్ళే కొద్ది దీన్ని అలలు ఉండవండి అంటుంటారు. ఇప్పుడు మరి అసలు ఇప్పుడు సముద్రం నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఏమన్నా సముద్రంలో ఉన్న వాళ్ళలో సముద్రం గురించి కానీ అలల గురించి కానీ బుడగల గురించి కానీ ఏమైనా టెన్షన్ ఉందా? ఎందుకు టెన్షన్ లేదు? ఆ నీళ్ళల్లోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అంటే ఏంటి, ఇప్పుడు మనం కూడా ఏంటి, మనం అందరం కూడా ఏంటి, జడం కానీ ఆ తర్వాత సెన్షియస్ కానీ, అంటే ఇనర్ట్ సెన్షియస్, ఆ తర్వాత జడము చైతన్యం జీవం, ఇవన్నీ కూడా ఉన్నది ఎక్కడ? ఆ భగవతత్వంలోనే ఉన్నాయి అన్నారు. కాకపోతే మరి ఎందుకు మనం అందులో నుంచి బయటపడ్డాము? ఇప్పుడు సముద్రం ఏంటి, సముద్రం సపరేట్ అయిపోయింది, నీళ్ళల్లోనే సముద్రం ఉంది. కానీ ఏంటి, సముద్రం అనే దానికి ఒక పేరు పెట్టాము. ఈ సముద్రంలో అలలు ఉన్నాయి, ఈ అలలు కొట్టుకుంటున్నాయి అన్నమాట విడివిడిగా. ఎక్కడైతే అలలు కొట్టుకుంటున్నాయో సముద్రం అల్లకల్లోలం అయిపోతుంది అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏంటి, మనం కూడా అంతా ఆ భగవతత్వంలోనే వచ్చింది అనేటువంటి భావం పెట్టుకొని ఒక సముద్రంలాగా అలల గురించి పెద్దగా విలువివ్వకుండా అలలు కొట్టుకుంటున్నా, ఓహో ఇదంతా కూడా నీళ్ళల్లోనే ఉన్నవే కదా, మనం అందరం నీళ్ళల్లోనే ఉన్నాం కదా అనేటువంటి భావంతో మనకిచ్చినటువంటి మనస్సుని మనకిచ్చినటువంటి ప్రాణాన్ని కేవలం భగవతత్వం పని వ్యక్తం చేయడానికి కనుక ఈ శరీరాన్ని మనం ఉపయోగించగలిగాము అంటే ఈ భూమి మీద దుఃఖం అనేదే లేదు. అప్పుడు ఏంటి వచ్చే లాభం? నేను అనేటువంటి ఐడెంటిటీ పడిపోతుంది అంటారు. అంతే కదా, ఇప్పుడు బుడగా నేనే అనుకుంటుంది, అలా నేనే అనుకుంటుంది, సముద్రం నేనే అనుకుంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీళ్ళల్లో ఉన్నాయి. నీళ్ళు ఏమనుకుంటుంది, ఈ పిచ్చిమొహాలు అన్నీ నేను అనుకుంటున్నాయి, అసలు ఒరిజినల్ నేను కదా, నన్ను మర్చిపోయి వాళ్ళలో వాళ్ళతో కొట్టుకొని చేస్తున్నారు అంటుంది అనమాట. అంటే అర్థం ఏంటి, ఉన్నదంతా నిరాకారమైనటువంటి నిశ్చలమైన నామరూపాలు లేనటువంటి ఒకే ఒక శక్తి. ఆ శక్తిలోనే ఇవన్నీ అయిపోయాయి. కాకపోతే ఈ అయిపోయినవన్నీ ఉంటాయా? అన్నీ మారిపోతాయి. ఎందుకు? మారిపోయేదే ప్రకృతి, మారకుండా ఉన్నదే ఆ భగవతత్వం. మనం అందరం ప్రకృతిలో భాగమే. ప్రకృతి అంటే సపరేట్ కాదు. అందుకని ఏం చెప్తున్నారు, నీ దగ్గర ప్రాణం ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది కాబట్టి ఈ ప్రాణశక్తిని పెంచుకో అంటాడు. ఎట్లా పెంచుకుంటావు? మనసుకున్నటువంటి అనవసరపు కోరికలు, ఆలోచనలు, జ్ఞాపకాలు తీసేస్తే నీ ప్రాణశక్తి వండర్ఫుల్గా పెరిగితే నేనెందుకు వచ్చాను, నేనెవరు అని ఆలోచన వచ్చి